స్ప్రౌట్స్ మేకర్లో స్ప్రౌట్స్ చేశానండి. అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది మీతో షేర్ చేస్తున్నాను అనమాట. దీంట్లో మనకి స్మాల్, మీడియం, లార్జ్ అని ఇలా కంటైనర్స్ దొరుకుతాయి అనమాట. అంటే 1 టైర్, 2 టైర్, 3 టైర్స్ అసలు ఎలా యూజ్ చేయాలనేది కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటాయి. నేను ఇక్కడ 3 టైర్స్‌లోనూ స్ప్రౌట్స్ అవ్వడానికి పెట్టానండి. అసలు ఎలా ఉంటుంది లోపల అనేది మీతో షేర్ చేస్తున్నాను. పై దాంట్లో వచ్చేసి ఇట్లా వాటర్ వేసి ఉంచుతామండి. మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే సరిపోతుంది. క్వాలిటీని బట్టి మనకి 200 రూపీస్ ఆర్ 300 రూపీస్‌లో ఈజీగా అవైలబుల్ ఉందండి. స్ప్రౌట్స్ చేసుకోవడానికి ముందుగా ఏ సీడ్స్ అయినా సరే శుభ్రంగా వాష్ చేసేసుకుని 5 to 6 అవర్స్ పాటు సోక్ చేసుకోవాలండి. తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసిన తర్వాత ఈ విధంగా కంటైనర్స్ లో వేసుకుంటాము. వేసిన ఒక 4 అవర్స్ కి ఎలా ఉంది పొజిషన్ అనేది చూపిస్తున్నాను. మళ్ళీ తర్వాత ఈవినింగ్ ఎలా ఉంది అనేది కూడా మీకు షేర్ చేస్తానండి. 4 అవర్స్ తర్వాత ఈ విధంగా మనకి మెల్లిమెల్లిగా మొలకలు స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఇంకా పెద్దగా రాలేదు, మరీ ఎక్కువ కూడా రాకూడదండి. మొలకలు ఎక్కువ వచ్చినాయి అనుకోండి గ్యాస్ ఫామ్ అయిపోతుంది మనకి. మీకు ఇప్పుడు చూపించినట్టుగా నేను 3 కంటైనర్స్ లో కూడా 3 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ని స్ప్రౌట్స్ చేస్తున్నాను అండి. మళ్ళీ మూత పెట్టేశాను. ఈవినింగ్ ఎలా ఉందనేది మళ్ళీ నేను చూపిస్తాను. ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పటికి మనకు బయటకే కనిపిస్తుంది మొలకలు మంచిగా వచ్చినాయి అనేది అర్థమైపోతుంది. నేను జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఏమాత్రం సైజులో మొలకలు వచ్చినాయి ఏంటి అనేది చూసారా. మరీ ఎక్కువ వచ్చినా కూడా గ్యాస్ ఫామ్ అవుతుందండి. అసలు మంచిది కాదు. స్ప్రౌట్స్ వల్ల కలిగే లాభం కంటే మనకి నష్టం ఎక్కువ ఉంటుంది. సో మనకి ఎంత అవసరమో అంత మొలక వస్తే చాలు అనమాట. చక్కగా మొలకలు వచ్చేసినాయి. ఇప్పుడు వీటిని మనము స్టోర్ చేసేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా వాడుకోవచ్చు. వారం రోజుల పాటు హ్యాపీగా మనం స్ప్రౌట్స్ అలాగే తినొచ్చు, కూరలో కూడా వాడుకోవచ్చు.